భక్తికి 9 మార్గాలు, భగవంతుని చేరుకోవడానికి 9 మార్గాలే ఉన్నాయని ప్రహ్లాదుడు చెప్పాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అంటే శ్రవణం అంటే వినడం ద్వారా ఎవరు చేశారు? పరీక్షిత్ మహారాజు శుకుడి దగ్గర మహాభాగవతం విన్నాడు. కీర్తనం అంటే చెప్పడం, ఆయన్ని ఎప్పుడు కీర్తిస్తూనే శ్రీ మహావిష్ణువుని, ఆయన విష్ణోస్మరణం. మనందరికీ కూడా తెలుసు, ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకి ఎంత కోపం వచ్చినా సరే విష్ణు 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 అనేవాడు. పాదసేవనం, లక్ష్మీదేవి ఆయనకి పాదసేవనం చేసి ఆయన మెప్పు పొందింది. అర్చనం, అక్రూరుడు తను యాదవుడు అయినప్పటికీ శ్రీకృష్ణుని ఎప్పుడు యాదవుడిగా అనుకోలేదు. ఆయన మహానుభావుడు, ఆయన దేవుడే అని ఆయనకి నమ్మకం ఉండేది. ఆయన ఎప్పుడు పూజిస్తారు. పృథు చక్రవర్తి వందనం, ఆయన పృథు చక్రవర్తి అది మళ్ళీ మహాభారతంలో వస్తుంది. ఆయనకి శ్రీ మహావిష్ణువు అంటే ఇది భక్తి. దాస్యాన్ని హనుమంతుడు తప్ప ఎవరు అంత దాస్యం చేసి దేవుడి యొక్క మెప్పు పొందలేదు. ఆయనే దానికి సఖ్యం. అర్జునుడు, అందరికీ తెలుసు అర్జునుడు కృష్ణుడు ఎంత సఖ్యం ద్వారా సంపాదించాడు ఆయన. ఆత్మనివేదనం, బలిచక్రవర్తి. శుక్రాచార్యులు చెప్తూ ఉన్నప్పటికీ ఈ వచ్చినవాడు శ్రీ మహావిష్ణు బ్రాహ్మణ కుర్రాడు కాదు, నిన్ను సర్వనాశనం చేసేస్తాడు, నీ ఐశ్వర్యం అంతా పోతుంది, నీ రాక్షస వంశంతటికి అపకారం జరుగుతుంది. అయినా సరే ఆయన పర్వాలేదు, వచ్చినవాడు నిజంగా విష్ణు అయితే నేను తప్పకుండా రెడీగా ఉన్నానని ఆయన ఆత్మనివేదన. ఇది ఈ పై శ్లోకానికి అర్థం. కింద చాలామంది మాట్లాడుతుంటే కొద్దిగా రెండింటికి కన్ఫ్యూజన్. స్వర్గం, ముక్తి. స్వర్గం దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, గుళ్ళు కట్టించడం మొదలైనవి పుణ్యాన్ని ఇస్తాయి. దీనివల్ల స్వర్గ సుఖాలు లభించవచ్చు. అవి ఎంత పుణ్యం ఉంటే అంతసేపే అక్కడ స్వర్గంలో ఉంటారు, తర్వాత కింద పడిపోతారు, మళ్ళీ భూమి మీదే పుట్టాలి. ఇంకో రకం ముక్తి, ఎటువంటి కోరిక లేకుండా ఆ భగవంతుని కొలవడమే వరకు, మరొక జన్మ లేకుండా దైవంతోనే ఐక్యం పొందడం. సుమారుగా భీష్ముడు, జనక మహారాజు మొదలు వారు ముక్తి పొందారు. ఈ స్వర్గానికి ముక్తికి చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఈ పాయింట్ చెప్పడం జరిగింది.